వంట తొందరగా కూడా టిఫిన్కి మనకి లేట్ అవ్వదు. ఇలాగంటే అలాగ అయిపోద్ది క్షణంలో. ఇవన్నీ ముందు శనగపలుకులు కళాయి పెట్టి ఆయిల్ వేసి శనగపలుకులు వేసానండి. ఫస్ట్ వేగుతున్నాయి కదా, వేగినప్పుడు కొద్దిగా వేగుతానే కొద్దిగా పోపులు కూడా వేద్దామండి. ఇవన్నీ శనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవ్వండి పోపు. ఇంక తెల్లగడ్డ ఇవ్వండి. మనం ఉల్లిపాయ వేస్తాము. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి వేస్తామండి. దానికి ఏంటంటే దాన్ని ఇలాగ కట్ చేసి వేసాను. ఇది కొద్దిగా వేగనిద్దామండి. కొద్దిగా వేసాక ఒక టమాటాలు వేసాక ఇది కూడా వేసాను కదా, వేసుకుంటాము. రెండు బాగా కొంచెం వేగాలండి. వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఏ గ్లాస్ అయితే నాకు తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పక్కన మరగబెడుతున్నానండి. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. అది మరిగేలాగా ఇక్కడ మనం పోపు నూక అన్నీ కలిపి ఇటు వేసేసుకుంటాను ఇంట్లోనే. ఇప్పుడు నూక ఏ గ్లాస్తో నూక తీసుకున్నానో అదే గ్లాస్తోనే 2 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. సేమ్ మీరు కూడా అందులో తీసుకోండి. కొద్దిగా లూజ్ కావాలనుకుంటే కొంచెం ఒక 1/2 గ్లాస్ ఎక్స్ట్రా తీసుకోండి వాటర్. మాకు ఏంటంటే కొంచెం టైట్గానే ఉండాలి, ఫిట్గా ఉండాలి, అంత లూజ్ ఉండకూడదు అండి. ఉప్పు అంటే సాల్ట్ మీకు టేస్ట్కి సరిపడి మీరు వేసుకోండి. మీరు తినేదాన్ని పెట్టి ఉప్పు వేసుకోండి మీరు. ఇవన్నీ సింపుల్గా అయిపోద్దండి వంట. 5 నిమిషాల్లో అయిపోద్దండి. మా ఛానల్ ఎవరైనా మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మీరు ఒక లైక్ చేయండి. మీనంటే వాళ్ళందరూ మాకు సహకరిస్తున్నాయి కదండి మేము పైకి రావాలం. వాటర్ వేసేసి మూత పెట్టండి. ఇలా కలిపేసి మూత పెట్టండి. ఇందులో పెట్టండి. పెట్టేసాం కదా, అలాగా పువ్వులా ఉడికిపోద్దండి. మనం అసలు కలప అవసరం లేదు. ఉప్పు చూడండి. ఇప్పుడు ఏంటంటే కరివేపాకు ఎప్పుడైనా లాస్ట్లో నెయ్యండి దించే ముందు. ఎందుకంటే ఫస్ట్లో కరివేపాకు వేస్తే టేస్ట్ రాదండి. మీరు తర్వాత వేసి చూడండి. ఇదేనండి చిన్న చిన్న టిక్కులు అంటే ఇవే. ఇప్పుడు వేసాక ఇప్పుడు కలపండి. చూడండి ఎంత పువ్వులాగా వచ్చిందో. మాకంటే ఇలాగ ఉండాలి టైట్గా. మీకు లూజ్ కావాలనుకుంటే 1/2 గ్లాస్ వాటర్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. బాయ్ అండి. మరొక వీడియోతో కలుద్దామండి. మీరు తిని ఒక లైక్ చేయండి మాకు.